HCL భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. మందరి కృష్ణారెడ్డి గారు, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాడు. మనం రెగ్యులర్గా వార్తల్లో చూస్తున్నాం ఆయన ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాడు అన్నది. ఆయన ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు కూడా తగ్గిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి కూడా గొప్ప ప్రశంస వచ్చింది. ఇంకా నిన్న మహిళల భద్రత కోసం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్, సెంగపెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేస్తూ 354 కోట్ల రూపాయలు కేటాయిస్తూ మహిళలకి ఇంకా రాష్ట్రంలో ఎలాంటి అన్యాయం జరగదు, అలా జరిగితే చాలా కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి ఒక ఇండికేషన్ కూడా పంపించారు. మనం చూసాం సార్, అరుణాచలంలో ఎలాంటి దుర్మార్గాలు జరిగినాయో. మే 30, 31 ఆ డేట్స్లో 2 మహిళల్ని చాలా దారుణంగా దుర్మార్గంగా గ్యాంగ్ రేప్ చేసి వాళ్ళ ఒంటి మీద ఉన్నవి దోచుకోవడమే కాకుండా అవి ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ కూడా చేశారు. చాలా బాధ కలిగించే విషయం. ఈ ప్రస్తుతం విజయ్ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? తమిళనాడులో కొత్తగా ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు విజయ్ గారు సంచలన నిర్ణయాలు చాలా తీసుకున్నారు. ఒకటి, ఎవరైనా లంచం తీసుకుంటే 1000 రూపాయల పైన లంచం తీసుకున్నవాడు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే రుజువులతో సహా ₹1,00,000 ఇస్తానన్నాడు. బహుమతిగా ఇస్తానన్నాడు. అది చాలా పెద్దగా పనిచేసింది. వణుకు పుట్టించే పరిస్థితి ఒకటి ఏర్పడింది. ఇలాంటివి సంచలన నిర్ణయాలు చాలా తీసుకున్నాడు. అదే మీరు అన్నట్టుగా ప్రైవేట్ స్కూల్ సంబంధించినటువంటి కానీ, అలాగే ఒక 3 ఐపీఎస్ ఆఫీసర్స్ని వెంటనే సస్పెండ్ చేయడం కానీ, కోయంబత్తూరు సంబంధించినటువంటి సస్పెండ్ అయ్యారా సార్? ఇమీడియట్గా సస్పెండ్ అయిపోయారు. అయ్యారు. సస్పెండ్కిను పూర్తిగా మనుషుల్ని కంప్లీట్గా వాళ్ళకి ఉద్యోగం నుంచి నిష్క్రమించడం అనేది రెండింటికి డిఫరెన్స్ ఉంది. సస్పెండ్ అంటే తాత్కాలికంగా వాళ్ళు ఉద్యోగంలో ఉండరు, వాళ్ళకి జీతం 50% వస్తుంది, కాబట్టి వాళ్ళకి ఉద్యోగ నియామకం ఉండదు. విషయం తెలియదాకా, ఆ కేసు పూర్తిగా బయటపడేదాకా ఏమి ఉండదు. కేసులో వాళ్ళు నిర్దోషులుగా తేలితేనేమో వాళ్ళకి తిరిగి ఉద్యోగం ఇస్తారు, దోషులుగా తేలితే పూర్తిగా ఉద్వాసన చెప్తారు. సో సస్పెండ్ అయ్యారు. ఇది జరిగిన మాట. కానీ 3 ఐపీఎస్ ఆఫీసర్ని ఏకంగా ఒక క్షణంలో సస్పెండ్ చేయడం అనేది అంత సులభమైన విషయం కాదు. దానికి కూడా గట్స్ ఉండాలి. దాని విషయం లోపల విజయం చాలా మెచ్చుకోవాల్సిన విషయం. కానీ రీసెంట్గా జరిగిన అరుణాచలం సంఘటన మాత్రం చాలా భయంకరమైన సంఘటన. ఎందుకు భయంకరమైన సంఘటన అంటే, రేపులు జరగడం అనేది ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి దేశంలో జరుగుతూ ఉంటాయి, ఎక్కడ చోట ప్రతి దేశంలో కూడా జరుగుతూ ఉంటాయి, అన్ని చోట్ల జరుగుతాయి, కామన్గా జరిగే విషయం. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఇది తిరుచునాపల్లికి మనకు తిరుమలకి దగ్గరగా ఉన్నటువంటి మనకు అరుణాచలం అనేది ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అది శైవక్షేత్రం. ఇది గిరి ప్రదక్షిణ అంటారు. సుమారు 40 కిలోమీటర్లు మొత్తం టోటల్గా ఆ కొండ చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళి ఆ శైవక్షేత్రాన్ని చేరుకోవడం జరుగుతుంది. దీంట్లో వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు, నడిచిపోయే వాళ్ళు ఉంటారు, పొర్లి దండాలు పెట్టుకుంటూ పోయేవాళ్ళు ఉంటారు, రకరకాల పద్ధతుల్లో వెళ్ళే ఉంటారు. ఆ మహిమలు, ఆ ఆలోచన ప్రకారంగా భక్తులకు ఉండేటువంటి ఆలోచన 24/7 24 గంటలు రష్ కనబడుతూనే ఉంటుంది. జనం వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. చుట్టూ అడవి, దట్టమైన కీకారణ్యం. ఆ అడవి మధ్య లోపల ఈ శైవక్షేత్రం. అది భగవంతుడి మహిమగానే భావిస్తారు. ఇది 100 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి క్షేత్రం. ఇది కొత్తగా ఏర్పడ్డది కాదు. ఈ ప్రదేశం లోపల మనకు మే 30వ తారీఖు నాడు ఒక వివాహిత మహిళ తన రిలేటివ్ ఇంకొకరిని వెంటబెట్టుకొని ఆ శైవక్షేత్రానికి రావడం జరిగింది. శైవక్షేత్రం చూసి వెనక్కి వెళుతున్న సందర్భంగా రోడ్డు పక్కన వెహికల్ పెట్టుకొని ఆ రిలేటివ్ పర్సన్స్తో మాట్లాడుతున్న సందర్భంగా ఒక 8 మంది ముఠా దాడి చేసి కత్తులతో బెదిరించి అడవిలోకి లాక్కెళ్ళిపోయి అఘాయిత్యం చేసి ఆ అమ్మాయి మీద, తర్వాత వాళ్ళిద్దరినీ నగ్నంగా ఫోటోలు తీసి, అఘాయిత్యం జరుగుతున్నప్పుడు వీడియోలు తీసి వాళ్ళ దగ్గర ఉన్నదంతా దోచుకొని, బంగారం కానీ డబ్బు కానీ వాళ్ళ దగ్గర ఉన్నది రెడీమేడ్గా దోచుకొని, ఈ విషయం ఎవరికన్నా చెబితే ఈ ఫోటోలు మొత్తం మీకు కంప్లీట్గా పెడతాం, సోషల్ మీడియాలో పెడతామని చెప్పి బెదిరించి, మాకు డబ్బు అవసరమైనప్పుడు మీరు పంపిస్తూ ఉండాలి అని చెప్పి హెచ్చరించి పంపించారు. తర్వాత మళ్ళీ జూన్ 1వ తారీఖు నాడు కూడా ఇంకొక 23 ఏళ్ల మహిళ మీద ఇలాంటి అఘాయిత్యమే జరిగింది. అక్కడ కూడా ఒంటరిగా వచ్చిన తను
గిరి ప్రదర్శన చేసుకొని తిరిగి వెళ్ళే సందర్భంగా ఒక స్నేహితుడికి ఫోన్ చేసి ఆ స్నేహితుని పిలిచడం జరిగింది అక్కడికి. బహుశా తను ఒంటరిగా వెళ్తుంది, ఇంటికి వెళ్ళాలనుకున్నది, ఏ రకంగా అనుకున్నదో మనకు తెలియదు. ఫోన్ చేసింది. ఆ స్నేహితుడు వచ్చిన సందర్భంగా ఇద్దరు మాట్లాడుకునే సందర్భంగా వాళ్ళని పట్టుకుపోయి మళ్ళీ సేమ్ మొదట జరిగిన సంఘటనలని రెండో దగ్గర కూడా చేసి పంపించారు. అయితే దీంట్లో మొట్టమొదటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ వెళ్ళిన 24 hours లోపలనే ₹1,00,000 పంపించాలి మీరు, లేకపోయినట్టయితే ఈ వీడియోలు మొత్తం బయట పెడతానని చెప్పి బెదిరిస్తూ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. నా దగ్గర అంత డబ్బు లేదు, 4,000 మాత్రం ఉన్నాయి, పంపిస్తానని చెప్పి ₹4,000 పంపించడం జరిగింది. ఈ ₹4,000 పంపించిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది, ఈ వీళ్ళు వదిలిపెట్టరు, మనల్ని ఏదో రకంగా చేస్తారు కాబట్టి వెంటనే పోలీసులు ఆశ్రయించడం మంచిదని చెప్పి అమ్మాయి ధైర్యం చేసి వివాహిత మహిళని సరే వెళ్ళి పోలీస్ స్టేషన్ లోపల ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇవ్వగానే ఇక అప్పుడు మొదలుపెట్టారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినప్పుడు ఈ అమ్మాయి కాదు, నెక్స్ట్ ఇంకొక అమ్మాయి కూడా ఉందనే విషయం బయటకు వచ్చింది. ఈ ఇద్దరైనా ఇంకా ఎంతమంది ఉన్నారు ఇంతకుముందు గతంలో, ఇది కొత్తగా జరిగిన విషయం కాదు, ఇది డెఫినెట్గా అక్కడ ముఠాలు పనిచేస్తున్నాయని అర్థమవుతోంది. 11 మంది మొత్తం టోటల్గా ఒక ముఠాలు, 2 ముఠాలు కలిపి 11 మంది ఉన్నట్టుగా టోటల్గా తేలింది. ఆ 11 మందిలో 8 మంది ఇప్పటికే పట్టుబడ్డారు, వాళ్ళని పట్టుకున్నారు. ఇంకా 3 పట్టుబడాల్సి ఉంది. దీంట్లో ఒక మైనర్ కూడా ఉన్నాడు, మేజర్ గారి మైనర్ కూడా ఉన్నాడు దీంట్లోపల. వీళ్ళ పని ఏమిటంటే వీళ్ళు వచ్చినటువంటి భక్తుల్ని, ఇంతకుముందు తెలంగాణ నుంచి కూడా ఒక భక్తుడు పోయినప్పుడు 5 ఏళ్ల క్రితమే ఒక భక్తుడిని పొడి చేశారు, చంపేశారు. అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు ఇవంతా తీసుకున్నారు. అది వెలుగులోకి వచ్చింది మరి ఆ సంఘటన. అయినప్పటికీ మరి పోలీసులు ఎందుకు ఫోకస్ చేయలేదు? ఒక్క పోలీసు కనపడ్డు మీకు. ఈ 40 కిలోమీటర్ల దరిద్రం ఎక్కడ సరే మొత్తం టోటల్ గిరి ప్రదక్షిణలో ఎక్కడ మనకు పోలీసు కనపడ్డు. అంటే లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి ఒక ప్రాంతానికి, రోజు వేలాది మంది వచ్చేటువంటి ఒక ప్రాంతం లోపల ఇంతమంది గ్రూప్ వస్తున్నప్పుడు వీళ్ళకి ఏదైనా జరుగుతుందా, అనుకోని సంఘటన జరిగినా, ఏదైనా సంభవించి లేకపోతే ఒత్తిడి చేసుకొని ఎక్కడైనా జనానికి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు లేకపోతే కనీసం పోలీస్ వ్యవస్థ అక్కడెక్కడైనా ఉండాల్సిన అవసరం. పోలీస్ స్టేషన్ ఉండాలి, నిజం చెప్పాలంటే పోలీస్ స్టేషన్ ఉండాలి, పోలీస్ పారా ఉండాలి, కనీసం కిలోమీటర్కు 2 కిలోమీటర్లకు 5 కిలోమీటర్లకు ఉండాలి. కానీ భగవంతుని చూసుకుంటాడు, భక్తులే వస్తారు కదా అన్నటువంటి ఒక భావనో, లేకపోతే దాని మీద అలక్ష్యమో, లేకపోతే దేవుడి నమ్మకం ఏదో మనకు తెలియదు. మొత్తం మీద మాత్రం దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది కాబట్టి డెఫినెట్గా దీంట్లోపల ఒక 2 అమ్మాయిలే కాదు, ఇలాంటి సంఘటనలు కొన్ని వందల సంఘటనలు ఉండొచ్చు అనేది కూడా అనుమానం ఉంది. రెండోది ఏంటంటే దీనికి తోడుగా ఇక్కడ వీళ్లకు భద్రత లేదు, మగవాళ్ళని కూడా చంపేస్తున్నారు, ఆడవాళ్ళని కూడా చంపేస్తున్నారు. ఇంతకుముందు తెలంగాణ వాడిని చంపడం జరిగింది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మొత్తం దోపిడీ దొంగల ముఠాలు ఉన్నాయి. ఈ ముఠాలను మొత్తం అరెస్ట్ చేయాలి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలి. అక్కడ భక్తులకు ఏ రకంగా కూడా అసౌకర్యం కలగకుండా భవిష్యత్తులో ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా చూడాల్సింది. ఇప్పుడు దాంట్లో భాగంగానే సీఎం విజయ్ గారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ డెఫినెట్గా అది ఖచ్చితంగా కొంత ఉపయోగపడుతుంది. ఎందుకంటే తను ఏ రోజు అయితే ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజునే మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి పోలీస్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాడు. మీరు చెప్పినట్టుగా దాని పేరు పెట్టేసి సింగప్పని పేరు పెట్టి తీసుకొచ్చాడు. అది నిన్న 9వ తారీఖు నాడు దీన్ని తీసుకురావడానికి మెయిన్ కారణం ఏంటంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా దీంట్లో ఉంది. కానీ అందరూ అనేది ఏమిటంటే ఈ ముఠాల్ని పూర్తిగా ఏరిపారేస్తే మంచిది, వాళ్ళు వీలైతే సూటెడ్ సైట్ లాగా వాళ్ళని పూర్తిగా తీసేస్తేనే బెస్ట్ అనేట్టు అదే ఆలోచనతో ఉన్నట్టున్నాడా. అది బయట చెప్పడానికి వీలు పడదు కాబట్టి, ఎందుకంటే చట్ట ప్రకారంగా అట్లా చెప్పకూడదు. ఒకరిని చంపేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చడానికి చీఫ్ మినిస్టర్ కాదు, ప్రైమ్ మినిస్టర్కి ఎవరికి అవకాశం ఎవరు చెప్పరు, అది సీక్రెట్గా ఇస్తారు. అలాంటి పవర్స్ ఏదో ఇచ్చినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్గా తెలుస్తుంది. వాస్తవమా కాదా మనకు తెలియదు. చాలామంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా విజయ్ అవకాశం ఇచ్చి ఉంటాడు, ఖచ్చితంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటాడు, ఎక్కడో దగ్గర తిరిగిపోతుంది. అంటే వీళ్ళకి సరైన బుద్ధి చెప్తే ఇంకో ఆ రకమైన పరిస్థితులు పోరు అనేటువంటి ఉద్దేశం ఉంటుంది సహజంగా. కానీ అది ఏమవుతుందంటే బయటపడి అది పలాని వాడే చేయించాడని అనుకున్నప్పుడు అది నేరం కిందనే అవుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళ దానికే ప్రమాదం వస్తుంది, వాళ్ళ సీటుకే ప్రమాదం వచ్చే ప్రమాదాలు ఉంది కాబట్టి బయటపడవు. కానీ లోపల మాత్రం ఇలాంటి యాక్సిడెంట్స్ జరగబోతున్నాయనేది మాత్రం ప్రజలందరూ భావిస్తున్నారు. సరే, ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అంటే విజయ్ కొత్త ముఖ్యమంత్రి, పాలకుడుగా కొత్తవాడు, సాహసోపేతమైనటువంటి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటే అంటే ఆయన ఒక నిజాయితీ గల, ఒక చిత్తశుద్ధి గల నాయకుడిగా కనిపిస్తున్నాడు అంటారా? ఒకటి, ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే అతను అక్కడ నిలబడే పరిస్థితి లేదు. వాస్తవం ఏంటంటే మిగతా వాళ్ళలాగా ఎలక్షన్స్లో ప్రాసెస్లో పాల్గొని కొన్నేళ్ల పాటు ఎలక్షన్ నడిపి ఎలక్షన్ ఇంజనీరింగ్ అంతా తెలిసి తర్వాత పాలన పట్టుత్వం అంతా ఉండి అన్ని రకాలుగా వచ్చిన వాడు కాదు విజయ్. సడన్గా 2 సంవత్సరాల క్రితం పొలిటికల్ పార్టీ పెట్టాడు. చివరికి కనీసం 10 కాన్స్టిట్యూషన్స్లో కూడా వెళ్ళి అతను ప్రచారం చేయలేదు, అతను డబ్బు పంచలేదు, ఏమీ లేకుండా సడన్గా 107 సీట్లు వచ్చాయి.
108 సీట్లు వచ్చాయి, దాంట్లో ఒక సీటు 2 సీట్లు పోటీ చేశాడు కాబట్టి తనే రిజైన్ చేశాడు. ఇది సడన్గా జరిగిన వ్యవహారం. ఇప్పుడు అతని దగ్గర మెజార్టీ లేదు, అత్యవసరం మెజార్టీ తోటి అతను ఓ 2-3 1 సీటు 2 సీట్ల మెజార్టీ తోటి వాళ్ళ అది డిఎంకే ఇచ్చినటువంటి ఒక దాతృత్వంతో నడుస్తున్నటువంటి పార్టీ ఇప్పుడు పరిపాలన. ఈ సమయంలో అతను జనాన్ని ఇంప్రెస్ చేయలేకపోతే, ప్రజల్లో ఒక రకమైన విజయ్ చాలా గొప్పగా పరిపాలిస్తున్నాడన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించకపోతే అతను నెక్స్ట్ ఎలక్షన్స్లో 6 నెలల్లో రాబోయేటువంటి ఎలక్షన్లోనే అతను నెగ్గలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి అతను ఫెయిల్ అయినాడంటే ఆ ఇచ్చినటువంటి 4 పార్టీలు 4-5 పార్టీలు ఇచ్చిన వాళ్ళు కూడా వెనక్కి పీక్కుంటారు. దాంతో మొత్తం టోటల్గా పరిపాలన పోగొట్టుకోవాల్సి వస్తుంది. డూ అండ్ డై అతని దగ్గర ఉన్నవి రెండే. ఖచ్చితంగా జనంగా ప్రజలు మెచ్చేటువంటిది ఎంత ధైర్యంగానే సరే ముందుకు వేసి ప్రజల చేత శబాష్ అనిపించుకొని, ఒకవేళ లోపల పార్టీలో కూడా విత్డ్రా చేసుకొని అతన్ని తీసేసినా, పార్టీ అంటే తను అధికారంలోంచి కింది దిగినా మళ్ళీ ప్రజలు బాగా రెట్టించిన ఉత్సాహంతో గెలిపిస్తారని ఒక నమ్మకంతో ముందుకు పోవాలి. అది తప్ప అతని దగ్గర ఇంకో మార్గం లేదు. కాబట్టి దీన్ని తోడుగా అతను ఎలక్షన్ ముందు కూడా చెప్పాడు, చాలా ధైర్యంగా చాలా చెప్పాడు, ఇవన్నీ చేస్తాను, నేను లంచగొండి, నేను ₹1 తినను, ఎవరిని తిననివ్వనని చెప్పాడు. పవర్స్ మారదు, దీనికి పవర్ స్టేషన్స్ ఉండవు, ఒకటే పవర్ స్టేషన్ విజయ్ స్టేషన్ ఉంటుందని చెప్పాడు. ఇలా కొన్ని నమ్మకాలు నిజాయితీగా కలిగించాడు. దాన్ని నిలుపుకోవడం కోసం అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటిదాకా చాలా బాగా జరుగుతుంది. భవిష్యత్తులో కూడా అలా వెళ్తేనే నిలబడతారు తప్ప లేదా నిలబడే అవకాశం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.